మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో ఓ సూట్ కేసులో మహిళ మృతదేహం లభ్యమైంది. బాచుపల్లిలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ గోడ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న బ్యాగ్ ను ఓపెన్ చేశారు. ఆ బ్యాగ్ లో కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, సూట్ కేసులో మహిళ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మరి అంటే ఎవరు ఆ మహిళ ఎవరైనా ఏమైనా గుర్తించారా? దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? థ్యాంక్ యూ దుర్గా. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక సూట్ కేసులోని మహిళా మృతదేహం లభ్యమైంది. రెడ్డిస్ ల్యాబ్ వద్ద ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. బాచుపల్లిలోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ గోడ పక్కన ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక బ్యాగ్ దుర్వాసన రావడంతో కూడా అక్కడ ఏదైతే బాచుపల్లి పోలీసులకి స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఆ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. బ్యాగ్ లోని కుళ్ళిన గుర్తు తెలియని ఒక ఆడ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం సుమారు 25 సంవత్సరాలు ఉంటాయంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ సూట్ కేసులో ఉన్న మృతదేహానికి మెరూన్ కలర్ డ్రెస్ లో ఏదైతే ఆ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తుంది. బాలానగర్ డీసీపీ సూచనల మేరకు ఈ పోలీసులు ప్రస్తుతం హత్య కేసు నమోదు చేశారు. అలాగే ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. బాచుపల్లి పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రెడ్డిస్ ల్యాబ్ అంటే బాచుపల్లి సమీప ప్రాంతంలోని రెడ్డిస్ ల్యాబ్ దగ్గర ఈ మృతదేహం అయితే లభ్యమైంది. అందులో నుంచి దుర్వాసన రావడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసులకు అయితే సమాచారం అవడంతో వెంటనే ఈ రోజు అక్కడికైతే పోలీసులు అయితే చేరుకున్నారు. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని రెడ్డిస్ ల్యాబ్ గోడ పక్కన నిర్మానుష్య ప్రాంతంలో ఈ బ్యాగ్ అయితే ఉంది. దాని నుండి దుర్వాసన వస్తుందనే సమాచారం మేరకు బాచుపల్లి పోలీసులు అక్కడికి వచ్చి చూడగా బ్యాగ్ లో ఒక గుర్తు తెలియని మృతదేహం ఉంది. ఆమె వయసు సుమారు అంటే 25 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైతే డీసీపీ అలాగే సురేష్ కుమార్ ఐపీఎస్ అలాగే బాలానగర్ జోన్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఆ మృతురాలి ఆచూకీ మరియు హత్య చేసిన వారి వివరాల కోసం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఆ మృతురాలకు సంబంధించి ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి తెలపాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఏదైతే పోలీసులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ మృతదేహం ఎలా వచ్చింది, అక్కడ ఎవరు పడేశారన్న దానిపై ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పోలీసులు ప్రస్తుతం కొన్ని టీంలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంటే ఈ రెడ్డిస్ ల్యాబ్ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఎన్ని రోజుల క్రితం ఆ మృతదేహం ఇక్కడ సూట్ కేసులో పెట్టి పడేశారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. దుర్గా. కుమార్.